హాయ్ అండి. ఎండలు మండిపోతున్న వేళ, టెండలు మే నెల అయినా కూడా మన టెర్రస్ మీద మన ఇంటికి సరిపడా ఒక రోజుకి సరిపడా కూరగాయలు వస్తే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు కదా. ఒకసారి చూడండి, ఇక్కడ ఆకుకూర ఎంత బాగా వచ్చిందో. ఈరోజు మా ఇంట్లో వచ్చి ఆకుకూర ఒక దోసకాయ వచ్చింది. దోసకాయ టమాటా వండాలనుకుంటున్నాను. అసలు ఆకుకూర ఇంత సమ్మర్లో మనం కొనుక్కుంటే మందులతో పండిస్తే తప్ప బయట దొరకవనేది నా ఒపీనియన్. ఒక లుక్ వేయండి, అసలు ఎంత బాగా ఉందో. అవే విత్తనాలు పడి, అంటే ఎరువులో మనం వేస్తుంటాం కదా, అవంతా మళ్ళీ విత్తనాల్లో మొలిసి ఎంత బాగా వచ్చిందో తోటకూర. ఒకసారి చూడండి, అసలు ఎంత బాగా నవనవలాడుతూ, అసలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇంత ఎండల్లో కూడా మన టబ్బుల్లో మాత్రమే సాధ్యమండి. కింద కూడా ఇంత బాగా రాదేమో నేల మీద. అసలు చూడండి, అసలు ఎక్కడ ఒక పురుగుపోటు కానీ కనీసం ఒక మందు కానీ నేను ఏమైనా వేయలేదండి. ఎరువులు కూడా ఎక్కువ వేయలేదు. అవే విత్తనాలు పడి మొలిసి ఎంత అద్భుతంగా ఆకుకూరనిచ్చాయి. ఇంతకన్నా ఏం కావాలండి. అసలు మనిషి అనేవాడికి ముందు మనం ఆయురారోగ్యాలతో, ఇప్పుడున్న పరిస్థితులతో ఎంత ఆయురారోగ్యాలతో ఉంటే అవే మన సంపాదన, అదే మన నెక్స్ట్ తరానికి ఇచ్చేది. చూడండి, ఇక్కడే కాదు, ఇక్కడ చూడండి, అసలు కాడలు కూడా ఎంత లావుగా, ఎంత బలంగా. అసలు ఒక 10 మొక్కలైతే కూర అయ్యేలా ఉంది. మేముండేది ఇద్దరం. అసలు ఇంతకన్నా ఏం కావాలబ్బా మనిషికి. అంతేకాదు, ఇక్కడ చూడండి దోసకాయ, అబ్బా ఎంత బాగా వచ్చిందో. ఇదేంటి ఇలా కవర్ కట్టావు అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ కోతి ఒకటి వస్తుంది. ఈ కోతి గారి బాధ నుండి తప్పుకోవడానికి నేను ఇలా కవర్ కట్టానన్నమాట. చూపిస్తాను.